విశ్వసిస్తా ఉన్నాను. ఆయన నామముకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చిన్న వాక్యం మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథంలో 89వ అధ్యాయము 50వ వచనంలో చదివామని. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొను. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడకల మీద వారు మోపుచున్న నిందలు. హల్లెలూయా. ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే నిజమైన మార్గం ఎప్పుడు కూడా నిందలతో కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా అది పోల్పాంపు కాదు. అది మనల్ని ఏదో పొగడ్తల్లో ముంచి లేకపోతే ఒక విధానంలో గౌరవప్రదమైన విధానంలో తీసుకెళ్లే మార్గం క్రైస్తవ మార్గం కాదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గుర్తించాలి. కొన్ని విషయాలు మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యాన్ని వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా శ్రమల గుండా తీసుకెళ్తాడు. శ్రమ లేకుండా అతను విశ్వాసిగా మారడు. హల్లెలూయా. దేవుడు చెయ్యాలనుకుంటే ఒక పూలపాన్ వేసి ఒక పాలరాయి పెట్టి మంచి బిల్డింగులు పెట్టి చక్కగా అమూల్యమైన వస్త్రముగా దేవుడు చేయగలుగుతాడు. ఒక కోటీశ్వరుని చేసి ఏసీ కారులు తిరిగి ప్రజలందరి మీద అధినాయకుడిగా ఉండి యజామేసి చేసే అంత విధానముగా ఆ విధంగా దేవుడు ప్రజలు చేయగలుగుతాడు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన వాడు, గొప్పవాడు, శక్తిమంతుడు. ఈ ప్రపంచమంతా సృష్టించిన దేవుడు ఆయనే కనుక హల్లెలూయా. దేవుని కుమారులు కూడా రాజకుమారులుగా ఉండాలని ఆయనకి కూడా ఇష్టం ఉంటుంది. ఒక నిజమైన తండ్రి ఒక కుమారుడు ఒక చెడిపోయి చింపురు కూడా వేసుకొని శ్రమల పాలైపోయి మంచాల మీద పడిపోయి వ్యాధిగ్రస్తులు అయిపోయి రకరకాల హింసల గుండా వెళ్ళడం దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన అలా చేస్తే ఆయన మంచి తండ్రి అవడు. హల్లెలూయా. అయితే ఆ విధానంలో దేవుడు కోరుకోవట్లే. మంచి తండ్రి ఆయనకి ఎలా కావాలనుకుంటున్నాడంటే ఆయన నిజమైన రాజు అయి ఉన్నాడు, ప్రపంచానికి దేవుడై ఉన్నాడు కనుక నిన్ను నన్ను కూడా ఒక రాజకుమారులుగా ప్రపంచానికే నిన్ను కూడా ఒక దేవుడిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఆ రాజకుమారుడు, ఆ దేవుని కుమారుడు, ఆ దేవునిగా మారవలసిన దేవుని కుమారుడు ఏదో ఒక నైతిక బాధ్యతతో భూ సంబంధమైన విధానాలతో రాజు అయిపోవాలన్న విధానము దేవుడికి లేదు. హల్లెలూయా. అంటే ఈ భూ సంబంధమైన విధానంతోనే నువ్వు రాజు అయిపోతే అక్కడ ఏదైనా తోటలో దేవుడు ఆ యొక్క జీవవృక్ష ఫలం ఆదాము తినడానికి అనుమతి ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా. నా మాట కొంచెం అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీకు అర్థం చేయాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. జీవవృక్షము ఏదైనా తోటల మధ్యలో పెట్టాడు దేవుడు. వీళ్ళు పాపం చేశారు, దేవుడు ఆజ్ఞను అతిక్రమించారు. అయితే ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే వారు నిరంతరం కూడా జీవిస్తారు, ఇంకా చావే లేదు వాళ్ళకి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆ జీవవృక్ష ఫలాన్ని తిని మరలా నిరంతరం కూడా ఈ పాప స్వభావంతోనే బ్రతుకుతారేమోనని దేవుడు భయపడి ఏదైనా తోటలను బయటకు గెంటి పారేసాడు వాళ్ళు. హల్లెలూయా. మరలా జీవవృక్ష ఫలాన్ని ముట్టుకోకుండా ఖడ్గజోలలో అడ్డు పెట్టేశాడు వాళ్ళు. ఎందుకంటే నిరంతరము జీవించాలని దేవుని కుమారుడు చిరకాలము జీవించాలని కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు ఎంతకాలం అయితే జీవిస్తాడో అంతకాలము కూడా జీవించగలిగిన కెపాసిటీ ఆదాముకు ఉంది. అయినను కూడా ఆ జీవవృక్ష ఫలం తింటే ఆ కెపాసిటీతోనే ఆదాము బ్రతకగలుగుతాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆదామును బయటికి గెంటేసి ఆ జీవవృక్ష ఫలానికి ఖడ్గజోలలో అడ్డు పెట్టేశాడు. ఆ జీవవృక్ష ఫలాన్ని తినకుండా ముట్టుకోకుండా. ఎందుకంటే ఏ పాప స్వభావం అయితే ఆ దేవుడు ఆజ్ఞను అతిక్రమించి తెచ్చుకున్నాడో ఆ పాప స్వభావంతో ఆ జీవవృక్ష ఫలాన్ని తినడానికి అధికారము ఆదాముకు లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ తింటే నిరంతరము జీవిస్తాడు కానీ పాపంతోనే జీవిస్తాడు. నిరంతరము జీవిస్తాడు కానీ సాతాను ఏ లక్షణాలు అయితే ఆదాముకు ఇచ్చాడో అదే లక్షణాలతో పరలోకంలో జీవిస్తాడు అతను. అది దేవునికి ఇష్టం లేదు.
అందుకని బయటికి ఎంటేశాడు. ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఆయన ప్రేమించాడు, ఎంతో ఆదరించాడు. ఆయన భుజస్కంధాల మీద ఎక్కించుకొని పళ్ళు తినిపించేవాడు. ఆయన రోజు సాయంకాల సమయంలో వచ్చి ఎంత సహవాసం చేయాలి అంత సహవాసం ఏదైనా తోటలో దేవుని పిల్లలతో చేసేవాడు ఆయన. కానీ పాపం చేసిన తర్వాత ఆయనకి దేవునికి పెద్ద అగాధం అనేది వచ్చేసింది. వెంటనే బయటకు వచ్చేసాడు. మరలా పండును ముట్టుకున్న ఫలాన్ని తినడానికి కానీ దేవుడు అవకాశం ఇవ్వలే. హల్లెలూయా. అందుచేత దేవుడు మన ఇదే స్వభావంతో మనం రాజులైపోవాలని కోరుకోవట్లే. ఇదే స్వభావంతో మనల్ని అత్యున్నత స్థానంలో తీసుకెళ్ళిపోవాలని అనుకోవట్లే. చాలా మంది అనుకుంటారు, ఈడేంటి ఇలాగ అయిపోయాడు, మంచం మీద అడిపోయాడు, రకరకాలుగా బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, ఇదేం దేవుడు ఇలా శిక్షించాడు, ఇదేం తప్పు చేసేసాడు, పాపం చేసేసాడు, ఏదో చేసేసాడు, ఎందుకు ఇలాగ అయిపోయాడు అనుకుంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఆ విధంగా అనుకోవడానికి అనుమతిస్తాడు. ఎందుకంటే మన పాప స్వభావంతో దేవుడు రాజుగా చేయడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ఈ విధంగా అధికారాన్ని ఇచ్చేసి, మనకి ఈ విధంగా అంతస్తులు ఇచ్చేసి, మనకి ఈ విధంగా డబ్బులు ఇచ్చేసి, మనకి ఈ విధంగా ఉద్యోగాలు ఇచ్చేసి ఉన్నత స్థానంలో దేవుడు తీసుకెళ్లాలని దేవుడు ఆశించడం లేదు. దేవుని యొక్క ప్రణాళికను చాలా జాగ్రత్తగా మేము గమనించాలి. హల్లెలూయా. ఈ విషయం యోబుకు అర్థమైనప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అందుకే ఎంత శ్రమ వచ్చినా ఎందుకు ఒదిగిపోయాడంటే ఆయన నన్ను ఈ స్వభావంతో ముందుకు వెళ్ళనివ్వడు. అందుకే ఆయన ఎంతసేపు పాప స్వభావాన్ని తిట్టుకుంటా ఉన్నాడు కానీ, తన జన్మించిన తల్లి యొక్క ఆ యొక్క జన్మని తిట్టుకుంటా ఉన్నాడు కానీ, ఆ పుట్టిన జన్మని తిట్టుకుంటా ఉన్నాడు కానీ, ఆ శరీరాన్ని ద్వేషించుకుంటా ఉన్నాడు కానీ ఒక్క చిన్న మాట కూడా దేవుడిని ఒక్క మాట అనలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతా ఉన్నాడో ఆయన ఉద్దేశం అంటే యోబుకు బాగా తెలుసు. అందుకే ఆయన మౌనమైపోయాడు. అందుకే ఆయన అంత మౌనమైపోయి ఆ శ్రమను అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆ బాధను అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆ నిందను అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. యోబు మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త కూడా ఈ విధంగానే ప్రయాణం చేశాడు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగానే ప్రయాణం చేసినప్పుడు నువ్వు నేను కూడా ఆ విధంగా ప్రయాణం చేయొద్దా? హల్లెలూయా. నువ్వు నేను కూడా అదే మార్గంలో ప్రయాణం చేయాలి. వారికి మార్గం పెట్టి దేవుడు మనకు మార్గం పెట్టడు. ఆయన అన్యాయస్తుడు కాదు. అవ్వకో న్యాయం చేసి మనకు న్యాయం చేయడు. హల్లెలూయా. లేకపోతే ఒక్కొక్క మనిషికి ఒక న్యాయం పెట్టలే, ఒక్కొక్క మనిషికి ఒక మార్గం పెట్టలేదు దేవుడు. ప్రతి ఒక్కరికి ఒక మార్గం పెట్టాడు. అది విధానం మారదు. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగానే ఉన్నాడు. హల్లెలూయా. మొదటి వ్యక్తిని ఎలా రక్షించాడో ఆయన చివరి వ్యక్తిని కూడా అలాగే రక్షిస్తాడు. మొదటి వ్యక్తిని ఎలా స్వస్థపరిచాడు ఆయన చివరి వ్యక్తిని కూడా అలాగే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఆయన మంచోడండి, అందుకే స్వస్థపరిచాడు. నన్ను నేను చెడ్డోనండి, అందుకే నన్ను స్వస్థపరచలేదంటే కుదరదు. హల్లెలూయా. ఆయన చాలా బాగుంటాడండి. ఆయన అందుకే దేవుడు ఆయన చూసుంటాడు. అందుకే నన్ను చూడలేదు, నేను చెడ్డోనండి, దేవుడు నన్ను పట్టించుకోవడానికి కుదరదు. దేవుడు అతన్ని ఎంత పట్టించుకున్నాడో నిన్ను నన్ను కూడా అంతే పట్టించుకుంటాడు. హల్లెలూయా. దేవుడి యొక్క న్యాయంలో స్వార్థం లేదండి. దేవుని యొక్క న్యాయంలో అసూయ లేదు. ఒక మనిషిని ఒకలాగా ఆయన చూడడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి ఒకటే న్యాయం ఉంది దేవుడికి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. దేవుడు శ్రమను అనుభవించి, వ్యాధులను అనుభవించి, ఆ యొక్క కష్టాలను బయటికి తీసుకొచ్చి ఒక వ్యక్తిని ఎందుకు వ్యక్తిగా తీసుకొస్తున్నాడంటే, మనం ఒకసారి బైబిల్ గ్రంథం తీసి రోమీలు పత్రిక 5:3 చదువు. రోమ పత్రిక 5:3 చదవండి. స్పీడ్గా నాకు కొంచెం అందించండి. నేను స్పీడ్గా వెళ్తాను. సమయం మరి తక్కువగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా వెళ్ళి త్వరగా ముగించాలి. రోమ పత్రిక 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి అతిశయపడదు. హల్లెలూయా.
అంటే శ్రమల యందు అతిశయపడమని మనకు పౌలు గారు నేర్పిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ బైబిల్లో అత్యధికముగా, అతి క్రూరముగా, భయంకరముగా యేసుక్రీస్తు కంటే ఎక్కువగా, యేసుక్రీస్తు అయితే ఒకటి తక్కువ 39 దెబ్బలు యేసుక్రీస్తు ఒకసారి తిన్నాడండి. పౌలు గారు అయితే ఇంచుమించు 5 సార్లు ఒకటి తక్కువ 39 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. యేసుక్రీస్తు అయితే ఒకసారి తిన్నాడు అంతే 39 దెబ్బలు. పౌలు గారిని అయితే జైల్లో పెట్టి 5 సార్లు కొట్టారు. 39 కొట్టారండి పౌలు గారిని. అసలు పౌలు గారు శ్రమ పడినట్లుగా బైబిల్లో ఏ వ్యక్తి కూడా అంత శ్రమ పడలా. హల్లెలూయా. అంత భయంకరంగా శ్రమ పెట్టేసాడని పౌలు గారిని. ఎందుకు అంత శ్రమ పెట్టాడంటే, ఒక దేవుని కుమారుడు, అసలు కొత్త నిబంధన రాసినోడే పౌలు గారు. కొత్త నిబంధనకి ఆది పురుషుడు, కొత్త నిబంధనకి ప్రవక్త, దేవుని యొక్క నిబంధన దూత అయిన ఆ ప్రవక్త పౌలు గారిని ఎంతగా దేవుడు కష్టపెట్టాడంటే, ఆయన అంత కష్టపెట్టాడు. దేనికోసం అంటే, అసలు కొత్త నిబంధనకి మొట్టమొదటిగా పునాది వేసి మూల పురుషుడిగా నిలబడ్డవాడు పౌలు గారు. అందుకే ఆయన అంత శ్రమ పెట్టి బైబిల్ కొత్త నిబంధనకి మూల స్తంభంగా నిలబెట్టాడు దేవుడు. ఈరోజు బైబిల్కి కొత్త నిబంధనకి మూల స్తంభం ఎవరంటే పౌలు గారు. ఈరోజు ఈ కాలం యొక్క ప్రవక్త కూడా వచ్చేమన్నాడు తెలుసండి, పౌలు గారు ఏదైతే బోధించాడో నేను అది బోధించాను. పౌలు పరలోకం ఉంటే నేను కూడా పరలోకం ఉంటాను అన్నాడు. అంటే ఎంత నిశ్చేత వచ్చేసిందని విలియం బ్రనహం గారికి. పౌలు పరలోకం ఉంటే నేను కూడా పరలోకంలో ఉంటాను అన్నాడు. ఎందుకంటే పౌలు అంత నిబంధన దూతగా, మొదటి సంఘకాలపు దూతగా, మొదటి సంఘకాలపు ప్రవక్తగా, ఆది సంఘానికే మూల పురుషుడిగా నిలబడ్డాడు. అంత అత్యున్నతమైన స్థానాన్ని తీసుకెళ్లడం కోసం దేవుడు అంతగా శిక్షించవలసి వచ్చింది. హల్లెలూయా. ఆయన వెళ్ళగానే క్రైస్తవులు చంపడానికి వెళ్తున్నప్పుడు అండి, ఆ దమస్కు మార్గంలో అగ్నిస్తంభం వచ్చి ఆయన తాకింది. ఆమేన్. హల్లెలూయా. అగ్నిస్తంభం ఎప్పుడైతే తాకిందో కళ్ళ దగ్గరికి అంటే వచ్చేసిందండి. అగ్నిస్తంభం కళ్ళ దగ్గర, అసలు దూరం నుంచి చూస్తేనే కళ్ళు పేలిపోతాయి. అగ్నిస్తంభం దూరం చూసే దబిల్ నడిపాడు మోషే. హల్లెలూయా. ఎలా చూసాడని బండ సొంతంలో చూశాడు. దాన్ని చూసి కిందకి కూడా మూసేగారు. మళ్ళీ హస్తం వచ్చి దక్షిణ హస్తం పైకి లేపింది. అగ్నిస్తంభం పరిపూర్ణ అగ్నిస్తంభం చూసి పద్మాసులో ఉన్న యోహాను బోలరంగా పడిపోయి చచ్చినోళ్ళే పడిపోయాడు. చచ్చినోళ్ళకి ఎప్పుడైతే పడిపోయాడు మళ్ళీ హస్తం వచ్చి ఆ యొక్క యోహాను గారిని లేపింది. మరలా అగ్నిస్తంభం దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు లేరు బైబిల్లో. అంత దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒకే వ్యక్తి కళ్ళు దగ్గరకంటే వచ్చేసింది అగ్నిస్తంభం. అలా ముఖంలోకి వచ్చేసింది. ఆ కళ్ళు ఎప్పుడైతే చూసాడో ఆ కళ్ళు పొరలన్నీ ఆ అగ్నిస్తంభాన్ని చూసినాయో ఆ కళ్ళు పొరలు రాలిపి గుడ్డోడు అయిపోయాడు. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభం యొక్క పవర్ అండి చచ్చిపోయే వరకు కూడా వదలలేదు పౌలు గారు. పౌలు గారిని చిరఛేదనం చేసే వరకు కూడా ఆ పవర్ అనేది వదలలేదు. ఆ కళ్ళు మంటలు గుండు చూదులెట్టి కళ్ళులోకి వచ్చినట్టు ఉండేది అనమాట. అతను ప్రార్థించేవాడు, ప్రభువా నాకు ఈ బాధ తీసే, ఈ బాధని భరించలేకపోతున్నాను. అనేక మంది పౌలు గారిని వదిలేశారు. ఎలా వదిలేశారు తెలుసండి? పౌలు గారికి ఒకటే అంగి ఉండేది, ఒక్క అంగియే, బరకాలు కుట్టుకుంటూ బతికేవాడు. అత్యంత ఐశ్వర్యవంతుడు. ఎక్కడికి వచ్చేసాడంటే అంత వదిలేసి బరకాలు కుట్టుకుని కూలి పని చేసుకుని బతికేవాడు. ఆ స్థితిలోకి వచ్చేసాడు పౌలు గారు. ఆ స్థితిలోకి వచ్చేసి అక్కడ ఏం చేస్తున్నాడు, బరకాలు కుట్టుకుంటున్నాడు. బరకాలు కుట్టుకుంటూ ఉంటే ఈ కళ్ళు మంట ఒక పక్క నుంచి సురుకు కుట్టేదనే ఆ పక్కన ఉన్న దేమ అనుకుంటున్నాడంట, అందరికి కాళ్ళు ఇచ్చేస్తున్నాడు, చచ్చిపోలు లేపేస్తున్నాడు, కుంటోలు బాగు చేసేస్తున్నాడు, గుడ్డోలు చూపించేస్తున్నాడు, అందరినీ బాగు చేసేస్తున్నాడు. కానీ ఇతన్ని గుడ్డుతనం పోగొట్టుకోడేటి, ఇతని రోగం బాగు చేసుకోడేటి. అతనికి కళ్ళు పీకేసే వాళ్ళు ఉన్నారు పక్కనే. కళ్ళు ఇచ్చి వాళ్ళ గుడ్డోళ్ళు అయిపోయి పౌరు గారు కళ్ళు పెట్టేసి మా కళ్ళు మీకు ఇస్తాం, మా కళ్ళు తీసుకుని మీరు నేత్రదానం చేసుకుని మీ కళ్ళు పెట్టేసుకున్నంత ప్రేమించే ఆ ప్రేమపూర్వకమైన విశ్వాసులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇస్తానన్న పౌలు గారు ఒప్పుకోవట్లా. హల్లెలూయా.
ఒక అంగి వేసుకుంటున్నాడు, ఒక టవల్ కట్టుకుని ఒక నది దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేసి ఒక టవల్ కట్టుకుని ఆ అంగి ఆరే వరకు అక్కడే కూర్చొని అంగి ఆరిపోయిన తర్వాత తిరిగి అంగి వేసుకుని వచ్చి కూడా ప్రజల్లోకి. అక్కడ బట్టల మీద బట్టలు కొనేసే విశ్వాసులు ఉన్నారు అక్కడ. ఎవరు బట్టలు కొంటానన్నా సరే ఒప్పుకునేవాడు కాదు. హల్లెలూయా. ఈ పక్కన ఉన్న దేమ ఏమన్నాడంటే, నేను గతి లేనట్టు ఒక్క అంగియే వాడతాడు జీవితాంతకాలం. మళ్ళీనేమో కళ్ళు ఏమో జబ్బు కళ్ళు, అందరినీ బాగు చేస్తున్నాడు కానీ నేను బాగు చేసుకోవట్లేదు. మొత్తం మీద అందరికీ నీతులు చెప్తున్నాడు కానీ ఈయన ఏదో తేడా. మొత్తం నీతులు అందరికీ చెప్తున్నాడు కానీ ఈయన సరి చేసుకోడు. ఈయనలో ఏదో మొత్తం తేడా ఉందని చెప్పేసి దేమ చుట్టూ తిరిగి కొన్నాళ్ళు పరిచయం చేసినప్పుడు వదిలేసి డినామినేషన్లో కలిసిపోయి. హల్లెలూయా. అనేక మంది ప్రజలు పౌలు గారిని వదిలేశారు. వదిలేయడం గల కారణం ఏంటంటే, ఆయన ప్రసంగం చేస్తుంటే కళ్ళు అంటే నీళ్ళు కారుతూనే ఉండేవి. కళ్ళు బాధ, సురుక్కు గుండు సులు కూర్చున్నట్టు ఉండేవి. చాలాసార్లు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ వ్యాధి నాకు తీసేయండి చెప్తే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ వచ్చి అన్నదంట, పౌలా నా కృప నీకు చాలు అన్నదట. నీకు నేను కృప ఇచ్చాను, ఆ కృపను బట్టి నువ్వు హెచ్చించుకోకుండా నిన్ను నీవు ధీరుడిగా ఉండడానికే నేను నీకు వ్యాధి పెట్టాను. హల్లెలూయా. బైబిల్లో ఉన్నందరికంటే అత్యధికమైన కృప ఎవరు పొందుకున్నారంటే పౌలు గారు పొందుకున్నాడు. ఎంత కృపనైతే పొందుకున్నాడో ఆ కృపను బట్టి తను హెచ్చించుకోకుండా తాను ఎప్పుడూ కూడా ప్రజల ముందు దేవుని ముందు కూడా దీనుడిగా ఉండడం కోసం దేవుడు ఆ వ్యాధి పెట్టాడు. దేవుడు. హల్లెలూయా. ఇది దేవుడికి పౌలు గారికి మాత్రమే తెలుసు, ప్రజల ఎవరికి తెలియదండి. అక్కడ ఉన్న విశ్వాసం కూడా తెలియదు, అక్కడ ఉన్న సంఘానికి కూడా తెలియదు. హల్లెలూయా. ఎందుకు ఆ వ్యాధి పెట్టాడంటే అతనికి ఇచ్చిన కృపను బట్టి హెచ్చించుకోకుండా. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు పరలోక పట్టణం వెళ్ళిపోయాడండి, పరదేశంలోకి వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళిపోయి పరలోకం అంతా చూశాడు. ఆయన చెప్పాడు, నేను 3వ ఆకాశానికి వెళ్ళొచ్చానండి అన్నాడండి. నేను 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాను. 3వ ఆకాశంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. మొదటి ఆకాశంలో ప్రజలు ఉన్నారు, 2వ ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, 3వ ఆకాశంలో దేవుడు ఉన్నాడు. 3 ఆకాశాలే ఉన్నాయి. హల్లెలూయా. నేను 3వ ఆకాశానికి ఎక్కి వచ్చాను అన్నాడు. 3వ ఆకాశానికి వెళ్ళొచ్చిన తర్వాత 14 సంవత్సరాల నోట్లో మాట రాలేదు పౌలు గారు. అంటే అక్కడ ఉన్నంత ప్రసన్నత, అక్కడ ఉన్నంత వెలుగు, అక్కడ ఉన్నంత దూతలు, అక్కడ ఉన్న దేవుడు, అక్కడ ఉన్నంత వాతావరణం అదంతా చూసి దాన్ని ఎలా వర్ణించాలో తెలియక 14 సంవత్సరాలు మౌనం ఉండిపోయాడు. హల్లెలూయా. అంటే పరలోకపు దర్శనం 3వ ఆకాశానికి ఎక్కిళ్ళొచ్చిన వ్యక్తి. ఇంకా విషయం చూడండి. ఒకరోజు రోమా సామ్రాజ్యానికి దేవుడు అంతియోకకి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తూ ఉండగా ఇతని చెరసాలలో పెట్టి బంధించేసి ఆ చెరసాలలో పెట్టి రోమాలో ఇతనికి ఊరి తీయబోతూ ఉన్నారన్నమాట, శిరఛేదనం చేయబోతూ ఉన్నారు. అందుకని ఈ పోలీసు వారు ఏం చేస్తున్నారంటే అతన్ని ఖైదీ చేసి ఓడలో ప్రయాణం చేసుకుని తీసుకెళ్తున్నారు. ఓడలో ప్రయాణం చేసుకుని తీసుకెళ్తుంటే పౌలు గారికి ఏం జరిగిందో తెలుసండి. అక్కడ ఆ ఓడ 2 ముక్కలు అయిపోయి ఓడ ఇరిగిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఇది రాకముందే దేవుడు పౌలు గారికి దర్శనం చూపించాడు. ఓడ ఇరిగిపోయి మునిగిపోద్ది, అక్కడ నేను కాపాడుతాను, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పౌలు గారికి చెప్పింది. ఆ మాటలు విని ఏం చేశాడంటే పౌలు గారు ఆ యొక్క ఓడలోకి వెళ్ళాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఓడ ఇరిగిపోయి మొత్తం అందరూ మునిగిపోయారు. మునిగిపోయిన తర్వాత ఈ యొక్క పౌలు గారు ఒక ఆ సముద్రం యొక్క అట్టడుగు భాగానికి ఒక ఏమంటారు దాన్ని, చింపురుగా ఉండే ఒక చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఆ సముద్రం మధ్యలో చెట్లు ఉన్నాయి, నాచు పట్టేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ పౌలు గారు ఉన్నంత లెక్క కూడా నీరు అలాగ ఆగిపోయింది, స్తంభించిపోయింది. హల్లెలూయా. వాళ్ళతో పాటు పౌలు గారిలో ఆ ఓడలో ఉన్న ప్రతి ఆ జనాంగాన్ని అందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ కూడా ఆ సముద్రం లోపలే ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు తెలుసండి? 14 రోజులు. గాలి లేదు, ఏ ఆహారం లేదు, ఏమీ లేకుండా నీటిలో అట్టడుగు స్థానాన్ని 14 రోజులు అలాగే ఉండిపోయారు. ఒక్క పావు గంట నీటిలో మూలిగి నేను ఉండలేము. హల్లెలూయా.
నేను ట్రై చేశాను చిన్నప్పుడు, ఒకసారి ములిగేది కొడతా నీటిలో మునిగి అంకిల్ ఎక్కట్టమన్నాను పక్కన ఉన్నవాడిని. ఎంతసేపు ఉంటానో చూద్దామని చెప్పేసి నీటిలో ములిగేసి అంకిల్ ఎక్కట్టమన్నాను. ఆడు 27, 28 లెక్కెట్టాడు. ఆ 28 అంకిల్ లెక్కెట్టేటప్పటికి నాకు ఊపిరి రాలేదు, లేచిపోయిన పైకి. హల్లెలూయా. ఒక 28 సెకండ్లు ఉండలేకపోయాను నేను. అలాంటిది 14 రోజులు సముద్రమే కట్టడుగు బాగా ఉండిపోయారు. వారితో పాటు దూత కూడా అక్కడే ఉంది. ఆమేన్, హల్లెలూయా. అలా అంత విశ్వాసాన్ని, అంత సాహసాలు చేసిన వ్యక్తి పౌలు గారండి. అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా కృంగదీస్తున్నాడు చూడండి. అలాంటి కళ్ళుల్లో మంట పెట్టి, వ్యాధి పెట్టి, అతను ఒక్కంగియే పెట్టి నిరంతరము కూడా ఏడ్చి ఏడ్చి దుఃఖించి ప్రలాపించేటట్లుగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా. అతను ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతున్నాయి, చచ్చిపోయిన లేచిపోతున్నారు. హల్లెలూయా. ఇంత ఆశ్చర్యకార్యములు, అద్భుతములు, దేశానికి ప్రపంచానికి ప్రవక్తగా కదులుచున్న వ్యక్తిని దేవుడు ఆ విధంగా నలుపుతున్నాడు. దేవుని మార్గం చూడండి, ఆయన మార్గం ఎలాగుందో చూడండి. హల్లెలూయా. అందుకే దేవుడు శ్రమను ఎందుకు పెడతాడంటే, ఇక్కడ మనకు చెప్తుంది ఓర్పు. శ్రమ ఏం చేస్తుందంటే ఓర్పు తీసుకొస్తుంది. ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్ష తీసుకొస్తుంది. ఆ పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణ తీసుకొస్తుంది. నిరీక్షణ అన్న ఇక్కడ బైబిల్లో ఉంది శీలం, గుణశీలం. గుణశీలం అంటే నీ యొక్క స్వభావం, నీ యొక్క స్వభావం యొక్క లక్షణం. ఈ లక్షణము నీ యొక్క శ్రమ ద్వారా మార్చబడతా ఉంది. దేవుడిచ్చే శ్రమను బట్టి నీ గుణశీలను మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ స్వభావాన్ని మారుస్తున్నాడు ఆయన. నీ స్వభావాన్ని మార్చడానికి మార్గమే శ్రమ ఉన్నది. చాలా విషయాలు మీరు గమనించాలి ఈ యొక్క మధ్యాహ్నం. అందుకే 2 తిమోతి 2:3 పౌలు గారు మరలా చెప్తున్నాడు, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించి అంటున్నాడు. అంటే ఒక మంచి సైనికుని వలె, ఒక దేశానికి సైనికుడిగా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఆ ట్రైనింగ్ ఎలాగిస్తారంటే బాంబులతోనూ గన్నలతోనూ, అతను బాడీ లాంగ్వేజ్తోనూ అన్ని విధాలు అతను బాహుబలంగా ట్రైనింగ్ ఇస్తారు. నెత్తి మీద ఒక 70 కేజీలు బియ్యం ఒడ్ల బస్త ఎత్తేసి, లేకపోతే ఇసుక బస్త వేసేసి 1 కిలోమీటర్ పరిగెట్టమంటారు. లేకపోతే ఒక బలమైన మనిషిని భుజాల మీద ఎక్కించేసి ఒక 5-6 కిలోమీటర్లు పరిగెట్టమంటారు. ఆ కింద ఐరన్ కడ్డీల కింద నుంచి దూరం అంటారు. పెద్ద ఎత్తైన టవర్స్ ఎక్కమంటారు. ఇలాగ ఒక భౌతికమైన ట్రైనింగ్ ఇస్తారు ఒక సైనికుడికి. ఒక ఆరితేరాలంటే, దేశంలో యుద్ధ భూమిలో అతను భయంకరంగా యుద్ధం సాధించాలంటే అన్ని విధాలు అతని ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో, శత్రువుని ఏ విధంగా జయించాలో, అన్ని విధాల శారీరక సంబంధంగా అన్ని విధాలుగా సైనికుడికి ట్రైనింగ్ ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు కూడా నీకు పరలోకపు సైనికుడిగా దెయ్యమును ఏ విధంగా జయించాలో, రోగమును ఏ విధంగా జయించాలో, ఆ శత్రువుని ఎలా జయించాలో, ఆ విధంగా సమాధానం ఏ విధంగా తెచ్చుకోవాలో, ఏ విధంగా నువ్వు ఈ శరీరాన్ని జయించాలో, ఏ విధంగా 10 ఇంద్రియాలు జయించాలో, ఏ విధంగా ప్రతి దాన్ని జయించి విజయశీలుడుగా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోడానికి హక్కుదారుడిగా నువ్వు మారాలంటే ఏ విధంగా విజయం సాధించాలో దేవుడు నీకు ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే శ్రమ. హల్లెలూయా. ఈ శ్రమను అందరూ కోరుకోరండి. ఈ శ్రమను అందరూ ఇష్టపడరు. అయ్యి బాబోయ్ బైబిల్ దేవుడిని నమ్మితే శ్రమలు వచ్చేస్తాయి బాబు అని పారిపోయి వెళ్ళకుండా, శ్రమల రాగవాగమనే ఒకరోజు ఆశీస్లాల్ గారు వచ్చండి చర్చిలో అన్నారు, ఓ మాట అన్నాడు ఆయన, 7 ముద్రలు చదివి శ్రమలు వచ్చేస్తాయి అన్నాడు ఆయన. 7 ముద్రలు ఎవరు ఎక్కువ చదువుతారు వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి వస్తుంది, ఎక్కువ శ్రమ వస్తుంది, శత్రువు చాలా శోధిస్తుంది అని చెప్పడం మొత్తం. ఆ మాట నేసి చర్చిలో సగం 90% మంది 7 ముద్రలు చదవడం మానేశారు. నిజమండి. ఎందుకంటే కొంతమంది అనుభవాలు పంచుకున్నారు అక్కడ. ఆ అనుభవాలు పంచుకునేసరికి ఈ విషయాలన్నీ విని 90% ప్రజలు 7 ముద్రలు చదవడం మానేశారు కొంతకాలం.
అడిగాను నేను కొంతమంది, ఎందుకు చదవట్లేదు బ్రదర్ అంటే, అయ్యి బాబు మనం ఆ శ్రమను మనం తట్టుకోలేమండి, ఆ ఒత్తిడి మనం భరించలేమండి అని కొంతమంది నాకు సాక్ష్యాలు ఇచ్చారు. హల్లెలూయా. చెప్పడానికి అందరూ చాలా మంచి మంచి మాటలు చెప్తారు కానీ, చాలా చక్కని విషయాలు చెప్తారు కానీ, జీవితంలో శ్రమ అనుభవించే సమయం వచ్చేసరికి చాలామంది పడిపోతారు, చాలామంది తొట్టిల్లిపోతారండి. హల్లెలూయా. నిజ జీవితం వేరు, మాటలు వేరు. మాటలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. మాటలు అందరూ చెప్పగలుగుతారు కానీ జీవితం అందరూ జీవించలేరు. హల్లెలూయా. అందుచేత జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి మనకి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం జీవితం జీవించలేము. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా విషయాలు కొన్ని గమనించాలి మీరు. పౌలు గారు ఏమంటాడంటే అక్కడ 2 తిమోతి 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించాడు. అంటే ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించాడో ఆ శ్రమల్లో మనం పాలు పంపులు పొందాలంటే, ఒక సైనికుడిగా మారాలంటే, ఒక జీవితము ఖచ్చితంగా మనం పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను నేను. రోమీలకు 12:12 చదివితే మనం అక్కడ నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. నీకు శ్రమ ఎప్పుడైతే వస్తుందో, ప్రార్థన యందు పట్టుదల లేకపోతే నీకు వచ్చిన శ్రమలో ఓడిపోతావు. ఎక్కువ మంది శ్రమలు జయించకపోవడం గల కారణం ఏంటంటే ప్రార్థన యందు పట్టు లేకపోవడం. వాళ్ళ జీవితాల్లో ప్రార్థన ఎప్పుడైతే లేదో వచ్చే శ్రమ ముందు వారు నిలబడలేరు. దేవుడు శ్రమలు ఇస్తాడు వారికి, ఎందుకంటే వారికి ఇష్టం. ఆయన కుమారుడిని శోధించి సువర్ణంలా చేయాలని ఆయనకి ఇష్టం. ఆయన శోధించి శ్రమల పాలు చేసి సువర్ణంలో చేయాలని ఆయనకి ఇష్టం. ఆయన ఇష్టపడతాడు అలాగా. ఎందుకంటే ఆయన ఎందుకు సువర్ణంలో చేయాలనుకుంటున్నాడంటే, ఒక నిజమైన ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ బంగారంగా నువ్వు మారాలంటే ఖచ్చితంగా నీవు అగ్ని చేత కాల్చబడాలి, సుత్తు దెబ్బలు తినాలి. సుత్తు దెబ్బలు తినకుండా, అగ్ని చేత కాల్చబడకుండా నీలో ఉన్న మస్ట్ అంతా బయటికి రాదు. ఎంత మంచి బంగారం నీకు దొరికినా అందులో భయంకరమైన మస్ట్ అనేది అందులో ఉంటది. ఆ మస్ట్ అంతా బయటికి రావాలంటే నిన్ను అగ్నితో కాల్చాలి, సుత్తు దెబ్బలు తినాలి. సుత్తు దెబ్బలు తినకుండా, అగ్నితో కాల్చబడకుండా మేలిమి బంగారం ఉందా నువ్వు మార్చబడలేవు. అది అసాధ్యం. దేవుని నాకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నీవు ఒక ప్యూర్ గోల్డ్, మంచి బంగారంగా మారాలంటే నీకు సుత్తి దెబ్బలు కావాలి, అగ్ని చేత కాల్చబడాలి. హల్లెలూయా. నువ్వు కాల్చబడకుండా నువ్వు ఆ విధంగా రాలేవు. అయితే నువ్వు ఖచ్చితంగా అగ్ని మంటను తాలుకోవాలంటే, సుత్తు దెబ్బలు నువ్వు భరించాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ఎలాంటి ప్రార్థన అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన కావాలి. సాదా సీదా ప్రార్థన కాదండి. అందరూ చేస్తారు సాదా సీదా ప్రార్థన, కూర్చొని మా అమ్మని దీవించి ప్రభు, మా నాన్నని దీవించి ప్రభు, నాకు ఈ కష్టం వచ్చినాయి తీసే ప్రభు, నాకు ఈ బాధ వచ్చింది తీసే ప్రభు. బాధ వచ్చినప్పుడు ఏడు చేస్తారు, సంతోషం వచ్చినప్పుడు నవ్వేస్తారు. బాధ వచ్చినప్పుడు చాలా ప్రార్థన చేస్తారండి చాలా మంది. అదే మంచి సంతోషం వచ్చింది అనుకోండి, ఆ టైంలో ప్రార్థన గుర్తురాదు. శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన గుర్తు వస్తుంది. అందరిని అడుగుతారు, ప్రార్థన చేసిన మా కోసం, ప్రార్థన చేసిన మా కోసం, ప్రార్థన చేసిన మా కోసం. కానీ సంతోషం ఉన్న సమయంలో వాళ్ళకి ప్రార్థన చేయాలని ఆసక్తి రాదు, ప్రార్థన చేయాలనే కోరికే రాదు, ప్రార్థన చేయాలనే తృష్ణే రాదు. బాధను బట్టి ప్రార్థన వస్తుంది కదా, కూడా దేవుడి మీద ప్రేమతో కాదు. హల్లెలూయా. అయితే పట్టుదలతో కూడిన ప్రార్థన అంటే అది దేవుడిని ప్రేమించి వస్తుంది. నేను దేవుడిని పొందుకోవాలి, దేవుడు నన్ను సువర్ణంలో మార్చాలి, దేవుని సన్నిధిలో నేను ఒక గోల్డ్గా ఉండాలి, దేవుని సన్నిధిలో నేను ఒక ఆయుధంగా ఉండాలి, నిజమైన దేవుని యొక్క కుమారుడిగా ఈ భూమిపై నేను జీవించాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రమే ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. నువ్వు నిజంగా పట్టుదలతో కూడిన ప్రార్థన నువ్వు చెయ్యాలనే తపన నీలోకి వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా దేవుని విత్తనమే. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నదన్న సంగతి నువ్వు ఫిక్స్ అయిపోవాలి. దేవుడు తన స్వహస్తాలతో ఆయన గ్రంథంలో రాసేశాడు, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు ఉంది అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. హల్లెలూయా.
ఒకవేళ పట్టుదలతో కూడిన ప్రార్థన చెయ్యాలనే ప్రేరేపణ నీకు రావట్లేదంటే కొంచెం ఆలోచించాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? ఎందుకంటే నేను వధువుని అని అందరూ చెప్పుకోవచ్చు, మాటలు వేరేగా ఉంటాయి, కానీ లక్షణాలు చెప్తున్నాను. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ప్రభువా, వాళ్ళు అడిగారు అనమాట, మేము నిజమైన విశ్వాసుల్ని అబద్ధమైన విశ్వాసం మేము ఎలా కొనుక్కోవాలి, మేము ఎలా తెలుసుకోవాలి, అసలు మంచి వారికి చెడ్డవారికి తేడా ఏంటి, అసలు దేవుని కుమారులకి దెయ్య కుమారులకి తేడా ఏంటి, మేము ఎలా కనుక్కోవాలి అని ప్రవర్తన అడిగారు. ఇదే ప్రశ్న యేసుక్రీస్తుని కూడా అడిగారు. ఆయన ఎలా చెప్పాడంటే, ఆయన ఎప్పుడు డైరెక్ట్గా చెప్పడు కదా. యేసుక్రీస్తు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పడు కూడా. డైరెక్ట్గా మాట్లాడేది ఎవరితో? వధువుతోనే మాట్లాడతాడు ఆయన, ఇంకెవరితో డైరెక్ట్గా మాట్లాడు. ఆయన ఎలా చెప్పాడంటే, ఫలించే చెట్టు యొక్క ఫలాల బట్టి మీరు కనుక్కుంటారన్నాడు ఆయన. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, చెట్టు యొక్క ఫలాల బట్టి మీరు చెట్టు ఏమైందో కనుక్కుంటారన్నాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవర్త ఏమన్నాడంటే, చెట్టు యొక్క ఫలాలంటే మనిషి చేసే క్రియలు, వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళు ఏం పొందుకున్నారో తెలుస్తుంది. వారు దేవుని సంబంధ దెయ్యం యొక్క సంబంధాన్ని తెలియాలంటే వారిని క్రియలు గమనించాలన్నాడు. హల్లెలూయా. వారు చేసే పనులు, వారు చేసే మాటలు, వారు ప్రవర్తించే విధానం. అందుకే ప్రవర్తన, నేను ఒక వ్యక్తితో 5 నిమిషాలు మాట్లాడితే అతను ఏంటో చెప్తానన్నాడు. ఒక వ్యక్తితో నేను 5 నిమిషాలు మాట్లాడితే అతను ఏంటో చెప్తానన్నాడు. ఎందుకంటే అతను మాట్లాడే మాట విధానం తెలిసిపోతే అతను ఏం కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరు వాక్యం మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఖచ్చితంగా మనం చేసే క్రియలు, మనం వచ్చే ఆలోచనలు, మనం ప్రవర్తించే ప్రవర్తన, మనకొచ్చే కోరికలు, ఈ యొక్క విధానమే మనము దేవుని సంబంధ దెయ్యము సంబంధ అని రూఢి చేసి నిశ్చయతని తీసుకొస్తారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎలా నిశ్చయం చేసుకోవాలంటే, ఒకరిని చంపేయాలి, ఒకరిని నాశనం చేసేయాలి, ఒకరిని బలహీనపరిచేయాలి, ఒకరిని పాడు చేసేయాలి అని నీ ఆలోచన విధానంలోకి వస్తుందంటే అసలు నీకు దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. హల్లెలూయా. కానీ నీ జీవితంలోకి ఎప్పుడైతే ప్రార్థన చేయాలి, వాక్యంతో సహవాసం చేయాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరుల కోసం జీవించాలి అని ఎప్పుడైతే తపన నీలోకి వస్తుందో అది దేవుడు నీలో జీవిస్తున్నాడు. నువ్వు దేవుని సంబంధం అయి ఉన్నావు, నువ్వు దేవుని కుమారుడు అయి ఉన్నావు, నువ్వు దేవుని కుమార్తె అయి ఉన్నావు. ఇప్పుడు దేవుడు నీ పైన దృష్టి పెడుతున్నప్పుడు అప్పుడు ఇంకా రూఢి అవుతుంది అన్నమాట. నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల మీద దేవుడు దృష్టి పెడతాడు. హల్లెలూయా. నిన్నెవరు మార్చరండి. ప్రవక్త వచ్చి చాలా డీప్గా మాట్లాడాడు ఈ మాట. నిన్ను ఒక బైబిల్ మార్చదు, దేవుడు కూడా నిన్ను మార్చడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే మాట. ప్రవక్త కూడా మార్చదు. ఒకవేళ ప్రవక్త వచ్చి నేను ఎత్తి మీద ప్రార్థన చేసేసినా నీ జీవితంలో ఏం జరగదు. హల్లెలూయా. ఎవ్వరు కూడా భూమి మీద మార్చలేరండి, ఎవ్వరి జీవితాన్ని కూడా ఎవరు మార్చలేరు. ఏదో ఒక వ్యక్తిని మనసు మార్చి, వారి యొక్క ఆచారాలు మార్చి, ఎవరు ఏ మతంలో ఎవరిని కలుపుకుంటున్నారో ఆ మత సాంప్రదాయాలు నేర్పించి ఆ మతాన్ని బట్టి వ్యక్తులు మారుతారు, కానీ ఎవరు కూడా ఎవరి జీవితంలో మారరు. మీరు చెక్ చేసుకోండి, కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఎవరి గుణలక్షణాలు మారవు. క్రైస్తవంలోకి వచ్చి సంవత్సరాల తరబడి వర్తమానంలో ఉన్నా నువ్వు మారవు. నీ జీవితం మారదు, నీ విలువలు మారవు, నీ వాల్యూలు మారవు, నీ కోరికలు మారవు, నీ ఉద్దేశాలు మారవు. ఏదో కొంచెం వాక్యం విన్నావు కాబట్టి కొంచెం భయం ఏం చేస్తుందంటే నువ్వు చేసే తప్పులు అవుతుందంటే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు విని విషయాలు ఏం చేస్తాయంటే, నువ్వు చేసే పొరపాట్లు ఉంటాయి చూసారా, నువ్వు చేసే తప్పిదాలు ఉంటాయి చూసారా, ఆవిడ ఏం చేస్తుందంటే కొంచెం భయం ఏం చేస్తుందంటే ఆ పొరపాటును కొంచెం ఆపి, అమ్మో ఇలా చేస్తే దేవుడు ఊరుకోడు, ఇలా చేస్తే సమాజం ఊరుకోదు, ఇలా చేస్తే సంఘం ఊరుకోదు, ఇలా చూస్తే నా కుటుంబం ఊరుకోదు,
ఇలా కొన్ని భయాలుండి నువ్వు చేసే ఆలోచనలను అణుచుకుంటావంటే, భయపడి కొన్ని దాచుకుంటావంటే, కానీ నువ్వు మారవు, నీ జీవితం కూడా మారదు. ఏంటి నేను ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను కదా, నేను మారట్లేదేంటి? చాలా చాలా డౌట్లు వస్తాయి. ఇలా నడిచి 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 కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత, చాలామంది జీవితాలు చూసిన తర్వాత, ఇక్కడ పాస్టర్ గారి ప్రసంగం మామూలే, ఇక్కడ జీవితాలు మామూలే, అన్ని మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. నేను ఎంత భయం భక్తులతో ఉన్నాను, కొన్ని తప్పులు చేయకుండా ఉంటున్నాను, కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, అయినా వీళ్ళు ఎవరు మారలేదేంటి? ఈ పాస్టర్ గారు అదే ప్రసంగం, సంఘం అలాగే ఉంది, ఎవరికి భయపడాలి? అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆ భయం కాస్త బయటికి పోయి పక్కకి గెంటేటప్పటికి ఈ లోపల ఉన్న కోరికలన్నీ దాచుకున్నాయన్నీ ఒకానొక సమయంలో బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు వరకు అణుచుకున్నాడు, అప్పుడు వరకు దాచుకున్నాడు, అప్పుడు వరకు భద్రపరుచుకున్నాడు, పెట్టెలో పెట్టి తాళం వేసాడు. ఎప్పుడైతే భయం కాస్త బయటకు వెళ్ళిందో అందరి జీవితాలు చూసి ఆ పాస్టర్ అంతే, సంఘం అంతే, జనాలందరూ ఎవరు మారరు, నేనెందుకు దాచుకోవాలి, నేనెందుకు పక్కనెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేనెందుకు ఏం నడుచుకోవాలి, నేను కూడా ఓపెన్ చేస్తాను, పెట్టికి తాళం తెస్తాను. హల్లెలూయా అని ఈ వ్యక్తి ఎప్పుడైతే బయటికి తీశాడో ఆ స్వభావం బయటికి తీసుకొస్తాడు. ఆ పక్కన ఉన్నవాడు అంటాడు, బేటి ఇప్పుడు వరకు ఇంత బాగున్నాడు, ఎలాగైపోయాడేటి, ఇంత మంచిగా ఉన్నాడు, ఎలాగైపోయాడేటి, ఎంత వాక్యం విన్నాడు, ఇంత మంచి కార్యాలు చేశాడు, ఏంటి ఇలాగైపోయాడు? అర్థం కాదు. ఎందుకంటే అతను మార్పు అనేది అతని జీవితంలో లేదు. దేవుడు కూడా మార్చలేడు, నేను చెప్పేది అది. దేవుడు కూడా కెపాసిటీ లేదు, మార్చే కెపాసిటీ దేవుడికి లేనప్పుడు ఇంక ఏ మనిషికి వస్తుంది, ఏ పాస్టర్కి వస్తుంది, ఏ ప్రవర్తకు వస్తుంది, ఏ సంఘానికి వస్తుంది చెప్పండి? హల్లెలూయా. అందుకే ప్రవక్త వచ్చి అన్నాడు, ఈ వర్తమానం వచ్చింది, నేను తీసుకొచ్చిన ఈ వర్తమానం నీకు మార్చడానికి కాదు, నీ జీవితాన్ని మార్చడానికి కాదు, నీ ఆలోచన మార్చడానికి కాదు. ఈ వర్తమానం వచ్చింది అసలు జగత్తి పునాది వేయబడక ముందే నువ్వేమై ఉన్నావో దాన్ని చూపించడానికే ఈ వర్తమానం వచ్చింది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ముందు నిర్ణయంలో నువ్వు పుట్టేటప్పుడే ఏ విత్తనంతో పుట్టావో ఆ విత్తనాన్ని చూపించడానికి వర్తమానం వచ్చింది. అంటే నువ్వు పుట్టినప్పుడే దెయ్యంగా పుట్టావా, నువ్వు పుట్టినప్పుడే దేవుడిగా పుట్టావా అనేది వర్తమానం చెప్తుంది. నువ్వు దెయ్యానివి, నువ్వు దేవుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నీలో నీ లక్షణం ఉంది, నువ్వు దెయ్యం కుమారుడివి, నీలో లక్షణం ఉంది అని నువ్వు ఎలా తెలుపుతుందని నువ్వు జీవించే జీవితాన్ని బట్టి. హల్లెలూయా. అంటే ఒక విషయం బాగా జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు పైకేమో తప్పు చేస్తున్నాం, పైకి తప్పు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, కానీ హృదయంలో తప్పు చేయకూడదని గద్దిస్తుంది. నీ హృదయంలో తప్పు పట్ల పశ్చాత్తాపం పుట్టిస్తుంది. ఇది చేయకూడదు, ఇది అన్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు అని బహుబలంగా నీ హృదయంలో నిన్ను చెమట్లు పట్టించేటట్టుగా చేస్తుంది. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, కానీ నీ లోపల ఏదో భయం. ఈ విధంగా భయముతో కూడిన పాపము చేస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని విత్తనమై ఉన్నావు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క శరీరం దెయ్యం ద్వారా వచ్చింది, ఇది ధర్మశాస్త్రమై ఉంది. ఈ శరీరం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆత్మ లోబడదు, లోబడకుండా చేసి నీ ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేయించేది నీ శరీరం. కనుక నీ శరీరం పాపం చేస్తున్నప్పుడు నీ లోపల ఆత్మ వణుకుతుంది, భయపడుతుంది, చెమట్లు పడుతుంది. ఎందుకు అలా చేస్తుందంటే నీవు దేవుని విత్తనమై ఉన్నావు కనుక. కానీ దెయ్యం యొక్క విత్తనానికి పాపం చేసేటప్పుడు అది పాపం లాగానే కనిపించదు. దెయ్యం యొక్క విత్తనానికి పాపం చేసినప్పుడు ఇది చెడ్డ పని నేను చేయకూడదని గడ్డింపు లోపల ఉండదు.
అతను ఇంకా ఏం చేస్తాడంటే నేను చాలా మంచి పని చేస్తున్నాను అని పాపం చేస్తాడు. అతను పాపం చేయడానికి అతను ఎన్నికని చేయడు, అతనికి భయమే ఉండదు. హల్లెలూయా. దెయ్యం పిల్లలకి దేవుని పిల్లలకి ఇదే తేడా. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీలో భయం లేదంటే ఖచ్చితంగా నువ్వు ఆలోచించవలసిన విషయం, నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తి కాదు. కానీ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు గర్జిస్తుందంటే అది ఖచ్చితంగా దేవుడు అయినాడు. హల్లెలూయా. అందుకే లోపల ఉన్న ఆత్మ దేవుని ఆత్మ కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు పాపం చేయాలని శరీరంలో వచ్చిన కోరిక దాని ముందు నువ్వు నిలబడగలుగుతావు. దానికి నీకు శక్తినిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన కలిగి ఉండాలి, పట్టుదలతో కూడిన ప్రార్థన కలిగి ఉండాలి. ఏదో సాదా సీదమైన ప్రార్థన మన శ్రమల ముందు నిలబడడానికి మనకి నిలబడలేదు. హెబ్రీ పత్రిక 2:18 అందుకే ఆయన చెప్తున్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలడానికి ఆయన అక్కడే ఉన్నాడట. ఎందుకంటే శోధన అంతా కూడా ఆయనకి తెలుసు. దేవుని కుమారుడైన ప్రభుని యేసు క్రీస్తుకి శోధనంతా అనుభవించి మనకు వలె శరీరం ధరించుకుని తనను తాను వృత్తం చేసుకుని మన మధ్యలో నిలబడ్డాడు కనుక ఆయన ప్రతి శోధనను ఏ విధంగా జయించాడో అలాగే మనలో ఉండి ప్రతి శోధన జయించడానికి మనకు సహాయం చేస్తాడు ఆయన. ఎప్పుడు? ప్రార్థన ఉన్నప్పుడు, పట్టుదలతో కూడిన ప్రార్థన ఉన్నప్పుడు. ఒకవేళ పట్టుదలతో కూడిన ప్రార్థన లేకపోతే ఆయన అక్కడ ఉండడు, మనకు సహాయం అందదు. అప్పుడు మనం అక్కడ ఓడిపోతాం, పాపం చేసేస్తాం. పాపం చేసి 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 అయిపోయిన పెద్ద పాపని అంటాం. నువ్వు దేవుని కుమార్తెవే, దేవుని కుమారుడువే, నీ జీవితంలో ప్రార్థన లేదు, పాపం చేసేసావు, నేను పెద్ద పాపని అంటావు. కానీ విజయ రహస్యం నీ దగ్గర లేదు. ఒక సైనికుడిగా దేవుని దగ్గర నువ్వు ట్రైనింగ్ కావాలా. ప్రార్థన ఏ విధంగా చెయ్యాలో, ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన నీలోకి ఎలాగ వస్తుందో నీకు తెలియదు. అందుకే దేవుని దగ్గర ఓడిపోయి దేవుని కుమార్తె అయ్యింది, దేవుని కుమారుడు అయ్యింది, నేను పెద్ద పాపని అంటావు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? చూడండి, హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అంటే యేసు క్రీస్తులోనికి అంత ఒబీడియన్స్ ఎలా వచ్చిందంటే, అంత తండ్రి శిక్షిస్తుంటే తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ఆ పిలాతు ముందు ఒక మౌనంగా ఆ సిలువలో అంత శ్రమ అనుభవించి అంత విధేయత ఆయనలోకి ఎలా వచ్చిందంటే కేవలం శ్రమ వలన. అంత పెద్ద శ్రమ దేవుడు అంత పెద్ద విధేయత తీసుకొచ్చింది, అంత పెద్ద ఒబీడియన్స్ తీసుకొచ్చింది. నువ్వు నేను అంటాం సింపుల్ గా, ఆయన దేవుడు కాబట్టి భరించాడండి, నువ్వు నేను ఎలా భరించగలుగుతాం? సింపుల్ గానే వేస్తాం. మొన్న ఒక ఆయన అన్నాడు, ఈ విషయాలన్నీ చెప్తుంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి భరించేసాడండి, మనం ఎలా భరించగలం? నువ్వు ఎలా భరించవు? చిన్న శ్రమ వస్తేనే తట్టుకోలేకపోతున్నావు. ఇక్కడ ఎవడన్నా చిన్న మాట అంటేనే ఇంత లేచి పడుతున్నావు పైకి. చిన్న మాట భరించలేని నీకు అంత పెద్ద విధేయత నీకు ఎలా వచ్చేది? మాట మాత్రం ఆయన దేవుని కుమారుడు అండి, అందుకే చేయించేసాడు. మనం దేవుని కుమారుడు కాదా? నువ్వు దేవుని కుమారుడు కాదా? నీకు ఆ స్థాయి లేదా? దేవుడు నీకు ఆ విజయం ఇవ్వలేదా? ఆ స్థానం నీకు ఇవ్వలేదా? దేవుడు ఆ కుమారత్వం నీకు ఇవ్వలేదా? యేసుక్రీస్తుకి ఏ కుమారత్వం అయితే ఇచ్చాడో అదే కుమారత్వం నీకు ఇచ్చాడు. యేసుక్రీస్తుకి ఏ శక్తి అయితే ఉందో నీకు అదే శక్తి ఉంది, నీకు అదే బలం ఉంది. నువ్వెందుకు జయించలేవంటే ఆయనకున్నంత ఒబీడియన్స్, ఆయనకున్నంత విధేయత నీకు లేదు, అందుకే నువ్వు జయించలేదు. ఎందుకు అంత విధేయత ఆయన పొందుకున్నాడంటే శ్రమను సహించాడు ఆయన. నీకు వచ్చిన జ్వరమే ఆయనకు వచ్చింది, నీకు నాకు వచ్చే తలపోటు ఆయనకి వచ్చింది, నీకు నాకు వచ్చే టైఫాయిడ్ ఆయనకి వచ్చింది, ఆ స్త్రీ శోధన ఆయనకి వచ్చింది, ఆ పురుషుల యొక్క శోధన ఆయనకి వచ్చింది. ఆ ప్రతి బలహీనత భూమి మీద మనిషికి ఏ శోధన అయితే ఉంటుందో ఆ ప్రతి శోధనంతయు కూడా యేసుక్రీస్తు అనుభవించాడు. దేనిని కూడా ఆయన విడిచిపెట్టలేదు, దేనిని కూడా ఆయన అనుభవించకుండా వదిలిపెట్టలేదు. ప్రతి దాన్ని శోధించాడు ఆయన, ప్రతి దాని శోధన ఆయనకు వచ్చింది.
నేను అనుకుంటా ఆయన తెలియదండి, ఆయన యుగ పురుషుడు, పరిశుద్ధాత్మ కన్యక గర్భవతి, పరిశుద్ధాత్మ ద్వారా కనేసింది కాబట్టి ఆయన అంతా కూడా జయించేసాడు అనుకుంటాను సింపుల్గా. కానీ ఆ విజయ రహస్యం నీకు నాకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే కుమారుడై ఉండి శ్రమ పొందుట వలన విధేయత నేర్చుకున్నాడు. విధేయత ఎప్పుడు వస్తుందంటే తగ్గింపు వచ్చినప్పుడు. ఎప్పుడు తగ్గింపు వస్తుందంటే తగ్గింపు ఇవ్వడానికి శ్రమ పెడతాడు దేవుడు. శ్రమ ఎందుకు పెడతాడంటే నీకు తగ్గింపు పెడతాడు. నీకు శ్రమ వచ్చినా కూడా నువ్వు తగ్గించుకోవట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు అసలు విత్తనమే కాదండి. దేవుడు నాకు మహిమ కలుగునుగా. నీకు బాధలు వస్తున్నా, నీకు ఇబ్బందులు వస్తున్నా, నువ్వు కష్టాల కొలుగులో ఆరిపితేపోతున్నా, నువ్వు భయంకరంగా కృంగదీసి నేల మట్టానికి దేవుడు నిన్ను తొక్కేసినా కూడా నీ అహంకారం పోవట్లేదంటే, నీ గర్వం పోవట్లేదంటే, నీకు తగ్గింపు అనేది రావడం లేదంటే అసలు నువ్వు దేవుని విత్తనం కాదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. నా మాట ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఈ విషయాలు బట్టి మనం జాగ్రత్త కొన్ని విషయాలు గమనించాలి. ఈరోజు నేను మెసేజ్ వెనుక నేను అడుగు పెట్టలేదు, చాలా టైం అయిపోయింది. అప్పుడే 1 గంట అయిపోయింది, ఒక పావు గంట చెప్తాను. జాగ్రత్త మీరు గమనించాలి. ఈ మెసేజ్ నేను వచ్చే వారం చెప్తాను, గ్రహించుకోలేదు. కొంచెం జాగ్రత్త మీరు గమనించండి. ఇప్పుడు దేవుడి శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాడంటే ఖచ్చితంగా నీకు తగ్గింపునివ్వడానికి, విధేయతనివ్వడానికి. శ్రమ ఏం చేస్తుందంటే విధేయత తీసుకొస్తుంది, నీలో తగ్గింపు తీసుకొస్తుంది. ఈ తగ్గింపే దేవుని వాక్యానికి లోబడేట్లుగా చేస్తుంది. హల్లెలూయా. అందుచేత మనం ఖచ్చితంగా ఈ శ్రమ వచ్చినప్పుడు మాత్రము భయంకరంగా నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి. చాలా రకాలుగా మనం కృంగదీయబడతాం, చాలా రకాలుగా వేధించబడతాం, చాలా భయంకరంగా అవమానపరచబడతాం. అయినను కూడా మనం ఎప్పుడైతే నోరు మెదపకుండా అన్నిటిని కూడా సానుకూలంగా భరిస్తూ ఎప్పుడైతే మనం ముందుకెళ్తా ఉన్నామో, అందుకే యేసుక్రీస్తు శిష్యులకు మాట చెప్పాడు, మిమ్మల్ని ఎవరైనా సరే శోధించి నిందలేసి అవమానపరిచి 10 మందిలో మిమ్మల్ని గేలి చేసినప్పుడు మీరు సంతోషించి ఆనందంగా గొంతులేయండి అన్నాడు. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని తడుతుంటే గొంతులేస్తారు, మీరు గొంతులేస్తారా? ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనరాని మాట ఏదైనా అంటున్నారంటే మీరు ఏమైనా అంటారు? ఏమైనా ఊరుకుంటారా? ఊరుకునే అంత శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయా? ఏమన్నా ఒకసారి ఆలోచించండి. ఒక ఉన్నమాట అంటేనే మనం తట్టుకోలేనప్పుడు, లేని నింద వచ్చి పడినప్పుడు, లేని బాధ వచ్చి పడినప్పుడు, ఎవరైనా అంత పెద్ద నింద మన జీవితంలో వేసేసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? అందుకే దేవుని మార్గం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని మార్గానికి దెయ్యం యొక్క మార్గానికి చాలా వ్యత్యాసం ఉంది. దెయ్యం యొక్క మార్గంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని విధాల పేరు పలుకుబడులు ఉన్నాయి, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చక్కగా ఎదుగుతున్నట్లుగా ఆశీర్వదించబడినట్లుగా ఉంటున్నాం. బిల్డింగ్లు మేడ దగ్గర కట్టేసుకుని కారులో తిరుగుతుంటే అయ్యో దేవుడు ఇతను ఎంత ఆశీర్వదించేశాడు రా బాబు అనుకుంటారు చాలా మంది. బిల్డింగ్లు కట్టేసుకుని కారులో తిరిగేసుకుని ఎంజాయ్ చేస్తుంటే అబ్బా దేవుడు ఇతన్ని అభిషేకించాడు కాబట్టి, ఇతన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఎంత అత్యధికంగా ఇతను ఆశీర్వదించబడ్డాడు అనుకుంటారు. హల్లెలూయా. మీరు బైబిల్లో ఒక్క వ్యక్తిని చూపించండి అలా నాకు. అంత అత్యధికంగా ఆశీర్వదించబడిన వ్యక్తులు ఏసీ కారులో, బంగ్లాలో తిరిగి ఆ అద్భుతంగా జీవించిన ఒక్క వ్యక్తిని, ఆశీర్వదించబడిన వ్యక్తిని చూపించిన బైబిల్లో. ఏ ఒక్క వ్యక్తి నీకు బైబిల్లో కనబడ్డాడు? ఒక్క వ్యక్తి బైబిల్లో లేడు ఉండడు, కానీ ఎదురుకుండా కనపడతాడు నీకు. కాకంట మొత్తం అది అంతా చూస్తుందంట, కానీ మొత్తం భూమి మీద ఉన్న నలుపు అంతా చూసుకుంటుందంట, కానీ దాని ఒళ్ళు మీద ఉన్న నలుపు అంతా చూసుకుంటుందంట. దాని రంగే నలుపు కదా, మొత్తం చూసినంత నల్లగానే కనపడుతుంది. దానికి తెలుపు అనేది ఒక్కటి కూడా కనపడుతుంది. హల్లెలూయా. కానీ పౌరం అంతా తెలిపే చూస్తారు, ఎందుకు దాని రంగే తెలుపు కనుక.
ఆమేన్. హల్లెలూయా. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని మార్గానికి దెయ్యం యొక్క మార్గానికి చాలా వ్యత్యాసం ఉందండి. నేను కొన్ని విషయాలు నేను మీకు చదివి నేను ముందుకెళ్ళిపోతాను. వాక్యం నిమిత్తం నింద అనే మెసేజ్ 29వ పేర నేను చదువుతా ఉన్నాను. మీరు ఎవరైనా కొంచెం తీసి ఉంటే మెసేజ్ ఉంటే చూడండి. వాక్యం నిమిత్తం నింద. దేవునికి ఒక సమయము ఒక కారణం ఉండును. తానేమి చేయనై ఉన్నాడో అక్షరాల దేవుడు ఎరుగును, మనకు తెలియదు. ఆయన మనకు అనుగ్రహించే రీతిగా దాన్ని కేవలం మనం పొందవలసి ఉన్నాం. అయితే ఆయనకు తెలియను, ఆయన చేయు సంకల్పించిన దాన్ని ఏ విధంగానూ పొరపాటు జరగదు. అదంతా అలాగే జరుగును. కొన్ని సమయాల్లో కరుకుగా కఠినంగా ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి. కానీ కేవలం ఉద్దేశించబడిన దాని యొక్క నిజమగు అసలు స్వభావాన్ని బయటికి తెచ్చుటకు మాత్రమే ఇలా జరుగుతుంది. హల్లెలూయా. అంటే నీకు కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే అసలు నీ స్వభావం ఏంటో బయటికి తీసుకురావడం తెలియజేయడం కోసం. హల్లెలూయా. ఎవరు వచ్చేది అందరూ మాట్లాడేస్తారు. అప్పుడు నీ రియాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం దేవుడు తెలీదా? దేవుడు తెలుసు. కానీ నువ్వు ఎంతవరకు ఏ స్థితిలో ఎదిగావో పక్కనున్న దేవుడు చూడాలి, దేవదూతలు చూడాలి, లూసిఫర్ చూడాలి, లూసిఫర్ యొక్క దూతలు చూడాలి. అందరూ లోకం అంతా నీకు ఎవరు కనపడరు బయట, కానీ లోకం నేను గమనిస్తాను, దెయ్యాలు నేను గమనిస్తాయి. మొత్తం దేవుడు, దేవదూతలు, శరాపులు, కేరాపులు అన్నీ కూడా నీ పక్కనే ఉండి నేను గమనిస్తాయి అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావని. నీ స్థితిని, నీ కండిషన్ని అందరికీ చూపించడం కోసం దేవుడు నీకు ఒక పరిస్థితిని అనుమతిస్తాడట. హల్లెలూయా. మంచిగా ఉన్నప్పుడు అందరూ చాలా మంచిగా ఉంటారండి. బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారి పరిస్థితి చూడాలి. హల్లెలూయా. ఎవరు ఎదుకోకుండా లేకుండా, ఎవరు సహాయం లేకుండా నిన్ను ఒంటరిగా పడేసి నిన్ను అందరూ దూషించేటట్టుగా చేస్తాడు. అప్పుడు నీ కండిషన్ ఎలా ఉంటుంది? నీ కండిషన్ ఎలా ఉంటుందో దేవుడు చూడాలి, దెయ్యాలు చూడాలి, దేవదూతలు చూడాలి, మన అందరూ కూడా చూడాలి. హల్లెలూయా. దా కండిషన్ అలా చూపించడం కోసం పరిస్థితులు నీకు అనుమతిస్తాడు. ఎవరో వచ్చేదో మాట అంటారు, నీ రియాక్టింగ్ ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఏదో వ్యాధి వస్తుంది, నీ రియాక్టింగ్ ఎలా ఉంటుంది? ఏదో అపనింద నీ మీద పడుతుంది, నీ రియాక్టింగ్ ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? భక్తి జీవితం అంటే మామూలు విషయం కాదు. మరి సాదాసీదా వెళ్ళిపోయేది కదా భక్తి అంటే. ఏదో రెండు పాటలు పాడి, ఏదో రెండు టప్పట్లు కొట్టి, ఒక ఆనికి వేసేసి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవించేసేది కదా భక్తి అంటే. హల్లెలూయా. ఆయనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆయన కొన్ని పరిశీలిస్తాడు. ఆయన కుమారుడి యొక్క స్థానం తీసుకెళ్లాలంటే నిన్ను ఎంత పరీక్షించాలి, ఎంత పరిశీలించాలి, ఎంత పవిత్రపరచాలి, ఏ కండిషన్లో నేను తయారు చేసి ఒక విలువైన వత్సరంగా నేను తయారు చేసి అక్కడ పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్న సింహాసనం మీద కూర్చోబెడితే ఏంటి ప్రభు ఇలాంటి వాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టావని ఏ దేవదూత వచ్చి అని దేవుడిని నిందించకూడదు. ఏ లూసిఫర్ వచ్చి మేసం మెలేసి చూసావా నువ్వు ఎలాంటి దరిద్రపుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావో, ఇదా నీ పని అన్నాడు అనుకోండి. ఏమైపోవాలి యేసుక్రీస్తు? ఏమైపోవాలి దేవుడు? దెయ్యాలు అవమానపరిచిన ఇంకో దేవుణ్ణి ఇలాంటి తీసుకొచ్చి ఈ చైర్ మీద కూర్చోబెట్టావు, నీ సింహాసనం ఇచ్చేసావా అన్నా అనుకో, ఏమైపోతాడు ఆయన? నీ గూర్చి ఆయన ముఖం చని ముచ్చుకోడు. నీ గూర్చి దూతల మధ్యలో, దయ్యాల మధ్యలో, అందరి మధ్యలో ఆయన సిగ్గుపడ్డు. అలా ఉత్తుగా తీసుకెళ్ళిపోయి నిన్ను పనికిమాలిగా ఉంటే, భయంకరంగా అంధకార చీకట్లో ఉంటే, అన్ని నాటకాలు వేసేసి పవిత్రమైన పరిశుద్ధంగా దేవుడి సంఘంలో కూర్చుంటే నిన్ను తీసుకెళ్చి మాత్రమే కూర్చుని పెట్టాడు. నీ నాటకాలు నువ్వు చేసేసి, నీ అపవిత్రమైన కార్యాలు నువ్వు చేసేసి, నీ దౌర్భాగ్యమైన కార్యాలు చేసేసి, పవిత్రమైన దానిలాగా, పరిశుద్ధమైన వాడిలాగా నువ్వు వచ్చి దేవుడి సంఘంలో నటించేస్తే దేవుడు తీసుకెళ్చి మాత్రమే కూర్చుని పెట్టాడు. ఆయన అంత ఇంకోడు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఆయన సమస్తము తెలిసిన సర్వాంతర్యామండి. ఆయన ఈరోజు దేవుణ్ణి తెలుగు తక్కువ చూస్తున్నారు ప్రజలు.
దేవుణ్ణి ఒక అమాయకుడిగా చూస్తున్నాడు. ఎందుకంటే అలాగ అయిపోడు కదా, మరి ఒక బొమ్మ అయిపోడు ఆయన. నువ్వు ఎక్కడ పెట్టా కూర్చుంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నాడు, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నా జోలు తీకు అని నువ్వు దేవుణ్ణి అన్నావు, నీ జోలు తీయట్లేదే. నువ్వు ఎలా చూడమంటే అలా చూస్తున్నాడు ఆయన, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు ఆయన. ఆట వస్తువు కింద ఈరోజు దేవుణ్ణి ప్రజలు చేసేసారు. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నువ్వు ఎలా చెక్కాలనుకుంటే నన్ను అలా చెక్కు, నీ చేతిలో నేను శిల్పి నేను అని ఎప్పుడైతే దేవుని ప్రభు సన్నిధిలో నువ్వు అప్పగించుకున్నావో, ఆ అప్పగించబడిన పాత్రని మాత్రమే ఆయన చెప్తాడు. హల్లెలూయా. ఎంతో మంది వాక్యం తెలివి తిరుగుతున్నారండి, వ్యభిచారులుగా, తాగుబోతులుగా, భయంకరమైన కార్యాలు. ఆయన ఏం చేస్తున్నాడండి? పేకట ఆడుకుంటున్నారు, కోడిపందాలు ఆడుకుంటున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, ఎన్ని రకాల కార్యాలు భూమి మీద ఆకాశాన్ని అంటినట్లుగా పాపం చేస్తున్నారు కదా. దేవుడు ఏం చేస్తున్నాడండి? మౌనంగానే ఉన్నాడు ఆయన. నువ్వు ఎలా జీవించినా మౌనంగానే ఉంటాడు నీ పట్ల. నువ్వు ఎలా ఎన్ని కార్యాలు చేసినా దేవుడు నీ పట్ల మంచిగానే ఉంటాడు. నువ్వు చెడు చేసి దాన్ని మంచిగా మార్చేసినా ఆయన మామూలుగానే ఉంటాడు, నీతో మంచిగానే వ్యవహరిస్తాడు. నువ్వు అబద్ధమాడి దాన్ని నిజంగానే మార్చేసినా నీతో మంచిగానే వ్యవహరిస్తాడు ఆయన. హల్లెలూయా. అయినను దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన వెనకం చేయలే. కానీ నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో, దేవుని విత్తనం ఎవరైతే ఉన్నదో ఆ విత్తనం మీద గురి పెట్టి, ఒకవేళ నువ్వు అప్పగించుకున్నప్పుడు నీలో ఆ యొక్క భయము, పాపం చేస్తున్నప్పుడు వస్తున్న భయం ఉన్నది చూసారా, ఆ భయం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో తీసుకొస్తుంది చూసారా. ఆ దేవుని సన్నిధిలో తీసుకొచ్చి నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుడికి అప్పగించుకుంటా ఉన్నావో, అప్పుడు దేవుడు నీ పైన దృష్టి పెడతా ఉన్నాడు. హల్లెలూయా. నీ స్థితి అంటే బయటికి తీసుకురావడం కోసం దేవుడు తీరి చేస్తున్నాడు అది. హల్లెలూయా. చూడండి, నేను ముగిస్తున్నాను. అదంతా ఎలాగే జరుగును. కొన్ని సమయాల్లో కరుకుగా, కఠినంగా ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి. కానీ కేవలం ఉద్దేశించబడిన దాని యొక్క నిజమగు అసలైన స్వభావాన్ని బయటికి తెచ్చడానికి మాత్రమే ఈ కార్యం జరుగుతూ ఉంది. కరుకైన, కల్లోలభరితమైన మెరుపులతో, దద్దరిల్లు ఉరుములతో, మేఘములతో వర్షము జన్మించును. వర్షము మనకు రాని ఎడల మనము జీవించము. కానీ వర్షము రప్పించడానికి ఏం కావాలో మీరు చూసారా? ఉరుము, మెరుపు, వెలుగు, రౌద్రము, అందులో నుండి వర్షం పడతాయి. ఆమేన్. హల్లెలూయా. వర్షం రావాలంటే వర్షానికి ముందు ఉరుము రావాలట. ఉరుముకు ముందు ఉరుము వస్తే మెరుపు వస్తుంది, మెరుపులో నుంచి వెలుగు వస్తుంది, వెలుగులో నుంచి ఉరుములు దబేలు 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 పెద్ద రౌద్రం వస్తుంది. హల్లెలూయా. ఆ రౌద్ర సౌండ్ విని మనుషులు భయపడతారు, గుండెలు పేలిపోతాయి, అంత భయంకరమైన శబ్దం వస్తుంది. అప్పుడు వర్షం వస్తుందట. హల్లెలూయా. అంటే వర్షం అంతా తేలిగ్గా వచ్చేట్లేదు. వర్షం రావాలంటే ఉరుము వస్తుంది, మెరుపు వస్తుంది, మెరుపులో నుంచి వెలుగు వస్తుంది, వెలుగులో నుంచి రౌద్రం వస్తుంది, అప్పుడు వర్షం వస్తుంది. హల్లెలూయా. అంటే వర్షము దేవుని పరిశుద్ధాత్మక సాదృశ్యం. అది వర్షము పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలంటే నీలో నుంచి ఉరుములు రావాలి, మెరుపు రావాలి, మెరుపులో నుంచి వెలుగు రావాలి, వెలుగులో నుంచి రౌద్రం రావాలి. ఇవన్నీ కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చి బహుబలంగా పట్టుదలతో కూడిన ప్రార్థన ఆ గదిలోకి వెళ్ళి నువ్వు చెయ్యాలి. అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. కష్టాలు బట్టి, వేదనలు బట్టి, కన్నీళ్ళు బట్టి, వస్తున్న సమస్యలు బట్టి పట్టుదలతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి చేస్తావో ఆ ప్రార్థన నువ్వు పరిశుద్ధాత్మ పొందుకునేటట్లుగా చేస్తుంది. అది క్రొత్తగా జన్మించేటట్లుగా చేస్తుంది. అది ఒక తల్లి ఓరకనే బిడ్డ ఇలా సాదా సీదాగా మంచం మీద బుడుగుని కానీ పిల్లండి, ఆమెకేం తెలియదు అనుకోకండి. ఆమె బలమైన నొప్పులు తీతేనే కానీ ఆ డెలివరీ జరగదు. ఆమె నొప్పులు తీసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పాతాళంలో వెళ్ళిపోద్ది. ఇంకా నేను చచ్చిపోయాను అనుకుంటాను. ఆమె డెలివరీ అయిన తర్వాత ఆ పక్కలో ఉన్న బాబునో పాపనో చూసుకుని అమ్మో చచ్చిపోని నేను బ్రతికొచ్చాను అనుకుంటారు.
ప్రవక్త మాట్లాడుతున్నాడు నీ మాటలు, ప్రసవ నొప్పులని మెసేజ్ చదవండి. ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆ మాటలు. ఆ పక్కలో ఉన్న బాబుని చూసుకున్నట్టే, అమ్మో నేను బ్రతుకొచ్చాను, చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికాను అని ఆమె అనుకుంటుందా? హల్లెలూయా. అంటే నీ జన్మ జరగాలంటే అంత భయంకరమైన ప్రసవ వేదన నువ్వు పడాలి. మరి భౌతికంగా వర్షానికి అది సాదృశ్యంగా చూపెడుతుంది, నీ డెలివరీకి అది చూపెడుతుంది. మరి నువ్వు కొత్తగా జన్మించాలంటే నువ్వు ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని శ్రమలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి, గదిలోకి వెళ్ళి నువ్వు ఎంతగా ఏడవాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే నేను చాలా మంది అడిగారు నన్ను, మీకు ఎంత ప్రాబ్లం వచ్చినా ప్రార్థన రిక్వెస్ట్ ఎందుకు పెట్టరు అని అడిగారు నన్ను చర్చిలో. ఆయన ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కూడా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టలేదు. అని మిమ్మల్ని పెట్టదంటలేదు. మీ సమస్య విశ్వాసం మా జీవితంలో కొరవడినప్పుడు ప్రార్థన అడగాలి. ప్రవక్త అన్నాడంటే మీ జీవితంలో స్వస్థపరచడానికి మీ ప్రార్థన విశ్వాసం సరిపోవట్లేదు, అప్పుడు రిక్వెస్ట్ పోమన్నాడు. సంఘం యొక్క సపోర్ట్, వాళ్ళ యొక్క విశ్వాసంతో నువ్వు స్వస్థపరచబడతాను. నీ విశ్వాసంతో నీకు అవ్వట్లేదు కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసం నీ మీద పనిచేస్తుంది. అయితే ఖచ్చితంగా నేను గమనిస్తాను, ఏదన్నా శ్రమ వచ్చిందని నేను చిన్నప్పటి నుంచి నేను వాచ్ చేస్తున్నాను. నేను బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏదైనా సరే నాకు నేనుగానే దిగమింగుకొని దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, దీని ద్వారా నేను ఏం పొందుకోవాలి, దీని ద్వారా నాకు ఏమి ఇవ్వబోతా ఉన్నావు, నేనేం పొందుకుంటే నేను దీని ద్వారా విజయం సాధిస్తాను. ఖచ్చితంగా నేను అడుగుతాను. నా చిన్నప్పటి నుంచి ఉన్న లక్షణం అండి. నేను వాచ్ చేసుకుంటూ వచ్చాను, గమనించుకుంటూ వచ్చాను. అది నా కష్టాలు ఎవరితో పంచుకోను, ఎవరితోనే చెప్పను. నేను ఎవరితోనే పంచుకోలేదు. ఒక్క నా కాపరి పేటర్ గారితో తప్ప ఇంకెవరితో పంచుకోలేదు. ఎందుకంటే అతను నా ఆత్మీయ తండ్రి కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే అది నేను కోర్టు చదివాను. ప్రవక్త మాట్లాడుతున్నాడు, నీ లోపల ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అది ఏ పాపమైనా, ఎలాంటి సమస్య నేను నీ సంఘ కాపురితో పంచుకోమన్నాడు. సంఘ కాపురు ఉన్నది వాక్యం చెప్పడానికి కాదండి. నీ కన్నీరు, నీ కష్టాలు, నీ బాధలేని రహస్య గదులు నీ కోసం ఏడవడానికి సంఘ కాపురు ఉన్నాడు. సంఘ కాపురు అంటే ఏదో కూర్చొని ఏదో 4 విషయాలు చెప్పేసేవాడు కాదు. నీ కోసం ప్రలాపించి ఏడ్చేవాడు గదిలో. కాపర్ అంటే ఏంటో మామూలు విషయం కాదండి. అవన్నీ నేను తర్వాత చెప్తాను సమయం వచ్చినప్పుడు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ పక్షాన వహించేవాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు. నీకు దేవునికి మధ్యవర్తి పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎవరు కాదు, కాపరే. నీ కాపర్ని నీ పరిశుద్ధాత్మగా ఎప్పుడైతే చూడడానికి నీ కన్నులు లేవో, నీవు ఆత్మీయ సంబంధమైన దృష్టిలో నీకు వెళ్ళలేదు ఇంకా. హల్లెలూయా. నీ కాపర్ని పరిశుద్ధాత్మగా ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నువ్వు ఆశీర్వాదం అని పొందుకుంటావు. అప్పుడు దాకా నువ్వు ఆశీర్వాదం కూడా పొందుకోవు. ఒక మనిషిగా చూసినంతసేపు నువ్వేం పొందుకోవు అతని దగ్గర నుంచి. జ్ఞానం పొందుకుంటావు అంతే, తెలివి పొందుకుంటావు అంతే. కానీ అతని జీవితంలో నుంచి ఏదైనా పొందుకోవాలని ఆశిస్తే అతను ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నమ్మినప్పుడు, పరిశుద్ధాత్మ అంటే గాల్లో నుంచి వచ్చేదో లేకపోతే దర్శనం నుంచి వచ్చేదో కాదు, ఒక శరీరం ధరించిన ఆత్మ. అదే నీ కాపరై ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక కాపరిని ఎన్నుకున్నాడంటే ఆ కాపరి ఎంతగా నలపాలో, ఎంతగా అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని కష్టాల ద్వారా తీసుకెళ్లాలో అన్ని అనుభవాలు కూడా కాపరికి ఇస్తాడు దేవుడు. ఊరకనే ఏదో సాదా సీదాగా తెలుగు జ్ఞానం నేర్చుకుని విషయాలు సంఘానికి చెప్పేమని కదా కాపరిని ఎన్నుకుంటా. అంత తేలిగ్గా దేవుడు ఎన్నుకోడు. ఒక దెయ్యం ఎన్నుకున్న వ్యక్తి ఏదో బైబిల్ కాలేజీలోకి వెళ్ళి 4 విషయాలు నేర్చుకుని చెప్తాడు. ఆ విషయాలు ఈ విషయాలు తేలిగ్గా పంచుకుంటాడు. అతనికి నొప్పి తెలియదు. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, జీతగాడే కనుక అతను డబ్బు కోసం పనిచేస్తాడు. డబ్బే అతని ఆదాయం కనుక డబ్బు కోసమే అతను జీవిస్తూ అతను గొర్రెల కోసం శ్రద్ధ వహించడు. గొర్రెల కోసం శ్రద్ధ వహించేవాడు సొంత కాపరైతేనే వహిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడున్న కాపరిలో ఉండాలి. అందుకే మా యొక్క దావీదు అన్నాడు, నేను కాపరిని కాదు మీరు అందరికీ, యెహోవాయే నా కాపరి అన్నాడు. అంటే యెహోవాయే నా కాపరి అంటే మీకు ఎవరికని చెప్తున్నాడు? అందరికి ఎవరి కాపరి అని చెప్తున్నాడు?
నేను కాదు కాపరి, యెహోవాయే నా కాపరి అంటే ఆయనే మీ అందరికీ కూడా కాపరి. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా ఆ నిందలు బట్టి, ఆ శోధన బట్టి, ఆ ఇబ్బందులు బట్టి ఖచ్చితంగా మనము మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంటే ఒక శ్రమ మనకు వస్తుందంటే వెనకాల ఒక విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే ఒక ప్రత్యక్షత ఉంది. ప్రత్యక్షత అంటే ఒక ఉత్తేజం ఉంది. ఉత్తేజం అంటే దేవుని యొక్క జీవకణం ఉంది. అంటే దేవుని యొక్క జీవకణం అంటే ఒక వాక్యము నీలో శరీరం అవుతుంది. బైబిల్లో ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి. ఏదో ఒక లేఖనం నీలో శరీరధార అవుతుంది అన్నమాట. అంటే ఒక శ్రమను బట్టి నీలో వాక్యము శరీరం అవుతుంది. ఒకవేళ సాదా సీదాగా నువ్వు ఉండి దాన్ని పట్టుదలతో ప్రార్థించకుండా దాన్ని పక్కన పెట్టేసి నీ మీద ఎవరైతే కోపడ్డారో వాళ్ళ మీద అరిచేసి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి జవాబు చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నీ కోపాన్ని ప్రదర్శించావో అప్పుడు నీలో శరీరధారయ్యే ఆ వాక్యము వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఆ యొక్క ఆ గొప్ప అత్యున్నతమైన జీవకణాన్ని కోల్పోయావు. అంటే ప్రతి క్షణము కూడా దేవుడు నీకు ఏదో చేస్తున్నాడు, నువ్వు ఇంకా మస్టు పట్టుపోయిన దానిలాగా ఆ భ్రష్టు పట్టిన జీవితంతో ఉంటున్నావు. అంటే కారణం నీ జీవితంలో దేవుడిచ్చే శ్రమను నీవు అంగీకరించట్లేదు అని అర్థం. అంటే విధేయుడిగా నువ్వు అవ్వడానికి ఇష్టం లేదు, తగ్గించుకోవడానికి ఇష్టం లేదు. తగ్గించుకోవడానికి ఇష్టం లేదు గనుక నువ్వు విధేయుడుగా అవ్వలేకపోవడం కారణం చేత నీకు వచ్చే శ్రమను నీవు సహించి దానికోసం ప్రార్థించలేకపోవడం కారణం చేత దేవుడు ఇచ్చే జీవకణం నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. ప్రవక్త బోధించాడండి, దెయ్యపు శాస్త్రం అని బోధించాడు. దెయ్యపు శాస్త్రం ఎందుకు బోధించాడంటే అందులో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఒక క్యాన్సర్ కణం, ఆ క్యాన్సర్ కణం ఎలా ఉంటుందంటే నువ్వు బయోస్కోప్లో పెట్టి చూసినా సరే కనపడుతుంది. ఒక చిన్న దారం వల్ల కనపడుతుంది అన్నమాట క్రిమి. అది నువ్వు భోజనం చేసినప్పుడు లేకపోతే ఏదో కారణం చేత ఏదో విధంగా క్యాన్సర్ కణం నీలోకి ఒక దారంలా కనపడుతుంది అనమాట. నువ్వు బయోస్కోప్లో పెట్టి చూస్తే కనపడుతుంది ఎంత దారంలాగా, మామూలుగా అయితే కనపడదు. ఇంత క్రిమి ఉంటుంది. ఆ క్రిమి ఏం చేస్తుందంటే క్యాన్సర్ నీలోకి అనుమతించడానికి ఆ బయోస్కోప్లో పెట్టిన క్యాన్సర్ కణం దారంలాగా ఉన్న దెయ్యం నీలో ప్రవేశిస్తాడు. నీలో ప్రవేశించి ఆ బ్లడ్లోకి వెళ్తుందండి. ఆ బ్లడ్లోకి వెళ్ళి ఆ క్యాన్సర్ కణం దారంలో ఉన్నది ఏం చేస్తుందంటే అక్కడ నీలో ఉన్న బ్లడ్ ద్వారా జీవం పొందుకుంటుంది. అది నీలో ఉన్న బ్లడ్ ద్వారా జీవం పొందుకొని అది ఏం చేస్తుందంటే ఆ బ్లడ్లో ఉన్న జీవ కణాలని, ఆ చుట్టుపక్కల ఉన్న నీ శరీరంలో ఉన్న ఆ కణాలన్నీ లాక్కొని కన్నం మీద కణం, కన్నం మీద కణం, కన్నం మీద కణం, కన్నం మీద కణం, ఎంత గడ్డలా మారుతుందండి అది. అంటే ఒక చిన్న దారపోకి నీలోకి వెళ్ళింది, అది చివరికి నీలో ఎలా మారిందని ఎంత గడ్డలా మారింది క్యాన్సర్ గడ్డ. ఆ గడ్డ మారి నీ రక్తాన్ని పీల్చేస్తుంది. అది నీ రక్తాన్ని పీల్చి 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 పిప్పి చేసి చివరికి ఆ గడ్డ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే ఆ గడ్డల మారే ముందు ఆ చిన్న దారం వెళ్ళి నీలో ఏం చేసిందంటే నీ రక్తంలో ఉన్న జీవాన్ని పొందుకుని అది శరీరం ధరించింది. అది శరీరం ధరించి ఆ జీవకణాలన్నీ పొందుకుని 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 దాని బలం పొందుకుని అది శరీరంగా మారి అలా పెద్దదై 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 పెద్ద గడ్డలా నీలో మారుతుంది. అది దెయ్యము రూపు దాల్చింది నీలో. దెయ్యము రూపం దాల్చి శరీరం ధరించి నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే పాతాళం తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. సేమ్ అదే ప్రాసెస్, అదే విధానం దేవుడు కూడా ఒక వాక్య కణం, ఒక చిన్న దారపోగు అని నీలోనికి వెళ్ళి నీలో ఉన్న రక్తం అనగా వాక్యం యొక్క రక్తం, నీలో వాక్యం యొక్క రక్తం ఎంతైతే వెళ్తుందో ఆ వాక్యం యొక్క రక్తము
ఈ వాక్యం వెళ్ళి అది కూడా శరీరం ధరిస్తుంది లోపల. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? క్యాన్సర్ అయితే శరీరక సంబంధంగా సైన్స్ కనబడిపోయింది, కానీ వాక్యం అయితే సైన్స్ దొరకలేదు. అది కూడా సేమ్ టు సేమ్ యాజ్ గా వాక్యం వెళ్ళి ప్రవక్త ఏదైతే గడియ వాక్యాన్ని బోధించాడో ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు చదువుతున్నావో, ఎక్కువగా సహవాసం చేస్తున్నావో, ఎక్కువగా దేంతో సహవాసం చేస్తున్నావో, అది కూడా వెళ్ళి అది కూడా శరీరంగా మారి అది కూడా లోపల ఒక శరీరంగా మారుతా ఉంది. శరీరంగా మారి 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 అది నీలో ఎలా మారుతుందంటే ఒక థియోపనీగా మారుతుంది. ఒక థియోపని శరీరంగా మారి ఆ థియోపని శరీరంగా మార్చబడి అది రూపాంతరపరచబడి దేవుణ్ణి ఆహ్వానించి మధ్యాకాశంలో తీసుకెళ్తాం. హల్లెలూయా. అంటే నిన్ను థియోపనిగా మార్చాలంటే మార్గం ఎక్కడ పెట్టాడు దేవుడు? దీనికి మూలం ఎక్కడ పెట్టాడు దేవుడు? అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, గమనించాలి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. ఆ యొక్క థియోపనిగా నువ్వు మారాలంటే, ఆ దైవత్వం నువ్వు పొందుకోవాలంటే మూలం ఎక్కడ పెట్టాడంటే నువ్వు పొందుకునే శ్రమల్లో పెట్టాడు. హల్లెలూయా. అందుకే గొంతులేమన్నాడు శిష్యుల్ని. అందుకే ప్రవర్తన అందరూ అడవుల్లోకి వెళ్ళి ఎబ్రి పత్రిక 11 చదవండి. వాళ్ళు అన్ని శ్రమలు ఎందుకు పడ్డారంటే, పిల్లల నుండి ఎందుకు తిన్నారంటే, ఆ బెరడు ఎందుకు తిన్నారంటే, అంత భయంకరంగా ఎంత భరిస్తూ ఎందుకు మౌనంగా ఉండిపోయారంటే, యేసుక్రీస్తు ఎందుకు ఆ కలువరి శిలువలో అంత మౌనంగా ఉండిపోయాడంటే, ఆ ఇస్సాకు కట్టెల మీద కడుతుంటే ఎందుకు అంత మౌనంగా ఉండిపోయాడంటే, ఆ యోబు ఎందుకు అంత శ్రమ పడుతున్నా అంత మౌనంగా ఉండిపోయాడంటే, ఆ మార్గము, ఆ థియోపని పొందుకునే ఆ మార్గము దేవుడు ఎక్కడ పెట్టాడంటే శ్రమల్లో పెట్టాడు. ఆ శ్రమలు ఎందుకు పెట్టాడంటే శ్రమల ద్వారా నీకు వచ్చే విధేయత, ఆ విధేయత ద్వారా వాక్యం ముందు చూపే నీ యొక్క తగ్గింపు, ఆ తగ్గింపు ద్వారా నువ్వు పొందుకునే విజయము విధేయత, ఆ విధేయత ద్వారా పొందుకునే వాక్యపు జీవకణం, ఆ జీవకణం ద్వారా నువ్వు పొందుకునే థియోపని. హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తి తగ్గించుకున్నాడు అనుకో, వ్యభిచరించకూడదని చెప్పి బైబిల్లో చెప్పాడు అనుకోండి, నువ్వు తగ్గించుకున్నావు అనుకో, అక్కడికి వెళ్ళే దేవుడు వ్యభిచరించుకున్నాడు, వ్యభిచరించకూడదని చెప్పాడు దేవుడు. ప్రభువా ఆ వ్యభిచరించకుండా నాకు సహాయం చేయ ప్రభు అని నువ్వు దేవుడు సమర్పించుకుంటావు. హల్లెలూయా. దేవుడు అబద్ధం ఆడకూడదు అని చెప్పాడు. నువ్వు అబద్ధం ఆడకూడదు అంటే క్షణానికి ఒక అబద్ధం నీలో నుంచి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రభువా నా నాలుకే కపటమైన నాలుక, నరం లేని నాలుక, ఎలా కావాలంటే అలా తిరిగేస్తుంది, దయతో దాన్ని నాపి దాన్ని కంట్రోల్ చేయి ప్రభు అని దేవుడికి సమర్పించుకుంటాం. హల్లెలూయా. భయంకరమైన కార్యాలు చేస్తున్నాం. ఎవరో ఏదో అన్నాను నేను, వెంటనే రియాక్ట్ అయిపోను. ఒక రియాక్ట్ అవుతున్నావు అంటే ప్రభు ముందుకు వచ్చి, ప్రభు నాకు కోపం వచ్చేస్తుంది, నాకు సహనం దయచే ప్రభువా, నా వ్యక్తిత్వం ద్వారా ఎదుటివాన్ని గాయపరుస్తున్నాను, నా వ్యక్తిత్వం ద్వారా ఎదుటివాన్ని బాధపరుస్తున్నాను ప్రభువా, నా మాటల ద్వారా గాయపరిచాను, నా ప్రవర్తన ద్వారా గాయపరిచాను, నన్ను క్షమించు ప్రభువా, ఇక్కడ నుంచి నేను అలా ఉండను. ఎంత శ్రమ వచ్చినా, ఎదుటి వ్యక్తి నన్ను ఎంత మాట్లాడినా, ఎదుటి వ్యక్తి నన్ను ఎంత శ్రమలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, బాధలు పెట్టినా, నువ్వు ఎలాగైతే మౌనంగా భరించావో నేను కూడా మౌనంగా భరిస్తాను. ఎందుకంటే నేను భరించే విధేయత పొందుకునే, జీవకణాన్ని పొందుకునే థియోపని పొందుకుంటాను. ఒకవేళ దైవత్వం పొందుకోవాలి, థియోపని పొందుకోవాలని ఆరాటం నీకు ఉంటే నువ్వెక్కడ సహించుకోవడానికి శ్రమను భరించి ఓపికతో మోకాలు వేసి పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తావు. దేవుని పిల్లలు చేస్తారు అలాగే, దేవుని విత్తనం ఉన్న వాళ్ళు చేస్తారు అలాగే. ఒకవేళ విత్తనం నీలో లేదనుకుంటే నీ ఇష్టానుసారంగా తిరుగుతావు, చచ్చిపోయే వరకు వెళ్ళిపోతావు, చచ్చిపోయే వరకు అదే స్వభావం భరిస్తావు, ఎవరు నిన్ను మార్చలేరు, అదే కార్యాలు ఫాలో అయిపోతావు, అంతకంటే ఎక్కువ చేస్తావు. చేసి 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 ఒక రోజు ధవల సింహాసనం తీర్పు ముందు నిలబడతావు. అప్పుడు దేవుడు నేను పాతాలను నెట్టుతాడు. తరువాత అగ్ని ఆరదు, పురుగు సావదు, నీ శ్రమలు ఇంకెవరు కూడా తీయలేదు. ఒకవేళ వాక్యంకి వచ్చి కూడా, వర్తమానంలోకి వచ్చి కూడా ఇదే ప్రవర్తన ఫాలో అవుతూ ఉంటే, ఇదే విధానం ఫాలో అవుతూ ఉంటే దేవుడు నిన్ను మహాశ్రమల్లో పంపిస్తాడు. ఆ శ్రమలు అనుభవించడం కంటే అది వర్ణించలేము.
అప్పుడు నువ్వు రాయల పక్కన చెట్ల పక్కన దాక్కుని రాయలను అడుగుతావు, చెట్లను అడుగుతావు, రకరకాల కార్యాలని అన్నిటిని కాపాడమని అడుగుతావు. కానీ చెట్టు కూడా నిన్ను చూసి దాక్కుంటుంది, ఆ రాయి కూడా నిన్ను చూసి దాక్కుంటుంది. దేవుని ఉగ్రత ముందు రాయి కూడా గడగలాడుతూ పారిపోతుంది. అంత భయంకరమైన వేదన, అంత భయంకరమైన శ్రమన బుద్ధి లేని కన్యకలుగా మారకుండా, బుద్ధి లేని కన్యకలకు కూడా నీ చాయిస్ లేకుండా మహాశ్రమంలోకి వెళ్ళిపోయి భయంకరమైన యాతన పడుతూ చస్తావు. ఆ చచ్చిన తర్వాత కూడా నీకు ధవల సింహాసన తీర్పు తప్పదు. ఆ ధవల సింహాసన తీర్పులో అయిపోయిన తర్వాత పాతాళం కూడా తప్పదు. ఇంత భయంకరమైన కఠిన వేదన భారం భరించుట కంటే, వేదన పడుట కంటే ఇక్కడ శ్రమ అనుభవించడం మేలు. అందుకే మోషే చెప్తున్నాడు, నేను ఏసీ గృహాల్లో ఉండి సుఖం అనుభవించట కంటే దేవుని పిల్లలతో కూడి శ్రమ అనుభవించటం మేలు అన్నాడు. హల్లెలూయా. అందుకే నిజంగా దేవుని పిల్లల శ్రమలు కోరుకుని, ఇబ్బందులు కోరుకుని, కన్నీళ్లు కోరుకుని ఎందుకు కోరుకుంటారు తెలుసా? ఆ కన్నీళ్ళ ద్వారా భారంతో కూడిన ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ఒకవేళ భారంతో కూడిన ప్రార్థన చేయాలని ఆశ నీలోకి లేకపోతే ఖచ్చితంగా ప్రార్థించు, దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువు నాకు ఆ ప్రార్థన దయచేయి, నేను ఆ ప్రార్థన ద్వారా నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను విధేయత పొందుకోవాలి, విధేయత ద్వారా వాక్యాన్ని పొందుకోవాలి, వాక్యం ద్వారా నేను తీయోపని పొందుకోవాలి, జీవాన్ని పొందుకోవాలి, ఎత్తబడి గుంపులో నేను కూడా ఉండాలి ప్రభు అని మనం ప్రయాసతో, ప్రార్థనతో, పట్టుదలతో కూడా ప్రార్థించేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థించేద్దాం. ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకుని